హాయ్ ఫ్రెండ్స్. ఇవి బేసికలీ బిగినర్స్ కోసం చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవి దృష్టిలో పెట్టుకోకుండా బిగినర్స్ దే ఆర్ లూజింగ్ మనీ. ఈ మధ్యన రీసెంట్గా సెబీ గైడ్ లైన్స్ అనేది మార్చింది. స్టాక్ మార్కెట్ మీద బ్యాడ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దే ఇన్వెస్ట్, దే ట్రేడ్ లైక్ ఎనీథింగ్ వితౌట్ ద నాలెడ్జ్, వితౌట్ ఎనీ మనీ మేనేజ్మెంట్ ఇట్లాంటివి లేకుండా ట్రేడ్ చేసుకొని పోగొట్టుకొని బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ బిగినర్స్ ఏం చేయాలి అంటే అసలు బేసిక్స్ స్టాక్ మార్కెట్లో ఏమేమి ఉంటాయి, ఏం కొంటారు, ఇట్లా ఉంటుంది, సో ఎంత బాగా పెట్టుబడి పెట్టవచ్చు, ఇలాంటి మినిమం రిక్వైర్డ్ నాలెడ్జ్ లేకుండా వస్తున్నాం. సో దట్ ఈస్ వై యూ నీడ్ టు టేక్ ట్రైనింగ్. ఎవరైనా మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు చేస్తుంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోండి. అండ్ వెరీ ఫార్చునేట్లీ మనకి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది తెలుసుకోవడానికి. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం చేస్తున్నారంటే దే ఫాలో డిఫరెంట్ పీపుల్. ఓన్లీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వేరియస్ ఛానల్స్ చూడండి. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత యూ చూస్ సంబడి, ఒకరిని మెంటర్ లాగా ఎంచుకొని వాళ్ళని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఏ బేసిక్ నాలెడ్జ్, దెన్ చూస్ సంబడి యాజ్ యువర్ మెంటర్. దాని తర్వాత ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు వితౌట్ ఇన్వెస్టింగ్ రియల్ మనీ. ఇన్వెస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. సో చాలామంది ఈ మధ్యన యాప్లో ట్రేడ్ చేశారు, నాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటాను. సార్ నేను 10 షేర్లు కొన్నాను, నేను ప్రాఫిట్లోనే ₹5 ప్రాఫిట్లో, ₹10 ప్రాఫిట్లో అమ్మాను, కానీ నాకు చూస్తే ప్రాఫిట్ రాలేదు, పోగా నా అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఈ నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఎవ్రీ టైం యూ బై, కొన్నప్పుడే కానీ అమ్మినప్పుడు 2 సార్లు కూడా బ్రోకరేజ్ ప్లస్ ట్యాక్సెస్ పడుతూ ఉంటాయి. మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా సంబంధం లేదు. ఇక్కడ ట్యాక్సెస్ అండ్ బ్రోకరేజెస్ కామన్. సో 20 రూపీస్ ఫర్ బయింగ్, 20 రూపీస్ ఫర్ సెల్లింగ్ బ్రోకరేజ్ ఉంటుంది, ప్లస్ ట్యాక్సెస్ ఉంటాయి. సో అంటే అట్లీస్ట్ మినిమం మీకు 50 to 60 రూపీస్ ఛార్జెస్ పడతాయి ఇక్కడ. ఇప్పుడు 10 క్వాంటిటీ కొంటే మీరు కనీసం ₹10 ప్రాఫిట్లో అమ్మాలి. అట్లా అమ్ముతారా? లేదు. సో 2-3 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని అమ్మేస్తుంది. అంటే మీ బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది పెరుగుతుంది. అదే 100 క్వాంటిటీ కొన్నారనుకోండి, 5 రూపీస్లో అమ్మేసినా కూడా, లేదా 2 రూపీస్లో అమ్మేసినా కూడా, ఈ 60-70 రూపీస్ వరకు, 100 రూపీస్ వరకు ఇవన్నీ ఛార్జెస్ పోయినా అట్లీస్ట్ 100 మీకు యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇట్లాంటి బేసిక్ థింగ్స్ తెలియకుండానే చేసి దే ఆర్ మేకింగ్, మళ్ళా ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయరు, ఏదో మోసం జరిగింది అన్నట్టుగా రివ్యూ. సో ఇది రాంగ్ నోషన్. ఫస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారంటే ఆ బ్రోకర్ ఏం సర్వీస్ ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ బ్రోకరేజ్ ఎట్లా ఉంటుంది, సర్వీస్ ఎట్లా ఉంటుంది. ఆల్రెడీ మీరు కొత్త వాళ్ళు, మీకేం తెలియనప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లో ఓపెన్ చేసుకుంటే మీకు సర్వీస్, మీకు ప్రాబ్లమ్ వస్తుంది. మీరు అమ్మింది కానీ మీకు బ్యాలెన్స్ ఇలాంటిది కనిపించలేదు, ఎవరిని అడుగుతారు? సో యూజువల్లీ ఆన్లైన్ డైరెక్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ దగ్గర ఉన్నవారు మోస్ట్ ఆఫ్ ద టైం దే ఆర్ నాట్, అంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉండదు. దే ఓన్లీ నో కమ్యూనికేషన్, ప్రాపర్ కమ్యూనికేషన్ చేయడానికే ఉంటారు. సో మీ అకౌంట్ నెంబర్ చెప్తే సిస్టంలో చూస్తారు, సో ఇట్స్ ఇన్ఫర్మేషన్, సో ఇట్స్ స్టాక్ ఇంత లాస్ అని చెప్తారు, అంతే. ఇవి చేస్తూ ఉంటారు. అదే ఇప్పుడు నా దగ్గర నా వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీకు సర్వీస్ నేనే ఇస్తాను అన్నమాట, కంపెనీ అవసరం లేదు. సో యూ విల్ కమ్ అండర్ మై ట్యాగ్ అండ్ ఐ విల్ బి యువర్
రిలేషన్ మేనేజర్ ఆర్ డీలర్ మీకు ఏదనుకున్నా సరే కానీ కంప్లీట్ మేము సర్వీస్ చేస్తాం. సో కస్టమర్ సర్వీస్కి పోయే బదులు ఇక్కడ అంటే నా దగ్గర నుంచి తీసుకుంటే అకౌంట్ ఈసీసీ అండ్ ఎవ్రీథింగ్ అప్లై సేమ్. బ్రోకరేజెస్ ట్యాక్సెస్ డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకునే ఎట్లా ఉంటుందో ఆన్లైన్లో నా దగ్గర కూడా ఆన్లైన్లో తీసుకుంటారు, బట్ సర్వీస్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఈవెన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ లాంటివి కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నా ఇప్పుడు ట్రేడింగ్ ఎట్లా చేయాలని చాలా తెలియదు, బట్ దే వాట్ వాళ్ళకి కావాలి. అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలా, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎంత వాటి ప్రాఫిట్ చూసుకొని క్లోజ్ చేసుకోవాలా, డే మొత్తం ట్రేడ్ చేస్తున్నట్టున్నాం. డే మొత్తం ట్రేడ్ చేస్తూనే ఉంటారు, ఏం రావు. దాన్ని ఓవర్ ట్రేడింగ్ అంటారు. సో మన పర్పస్ ఏంటిది? చాలా మంది ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంటి దగ్గరే జాబ్స్ లేక ఇంట్లో ఉండి సెల్ఫ్ ఎంప్లాయిడ్గా చేసుకుందామని ఆలోచనతో వచ్చారు, బట్ దే డోంట్. అలాంటప్పుడు నేర్చుకొని చేయాల్సింది బ్లైండ్గా రా లిస్ట్ వేసినట్టు ఎందుకు చేస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల మీకు బ్యాడ్ ఇంప్రెషన్. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా స్టాక్ మార్కెట్ అంటే వెరీ బ్యాడ్ థింగ్ అన్న నోషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాడి బ్రెయిన్లో కూడా ఇది బ్యాడ్ అని క్రియేట్ అవుతుంది. ఇట్లా ఈ సొసైటీ మొత్తం ఇప్పుడు ఎవరినన్నా అడగండి స్టాక్ మార్కెట్ అంటే దాని జోలికి వెళ్ళదు, డబ్బులు పోతే నాకు తెలిసిన 2 లక్షలు పోగొట్టుకున్నాడు, 2 లక్షలు పోగొట్టుకున్నాడు వేస్ట్. సో ఇక్కడ క్వశ్చన్ ఎందుకు పోగొట్టుకున్నాడు ఒకరు అడగండి. ఏ ప్రొఫెషన్ తీసుకున్నా నేను నేర్చుకొని చేయాలా? సో నేను స్టాక్ మార్కెట్లో ఉన్నా, నేను వెళ్ళి ఒక పేషెంట్కి సర్జరీ చేస్తా అంటే వర్క్ అవుతుంది. సో నాకు సిరింజ్ పట్టుకోవడమే రాదు, దెన్ ఐ గో అండ్ సర్జరీ చేస్తా అంటే వర్క్ అవుతుంది. సో ద సేమ్ థింగ్ మీరు అందరూ అదే చేస్తున్నారు. బిఫోర్ కమింగ్ నేర్చుకుంటే గుడ్ ఫుడ్స్ ఆర్డర్స్ పెట్టేటప్పుడు మినిమం 100 అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలా అలాంటివి కూడా తెలుసుకోవాలి. లైక్ మారుతి లాంటి కంపెనీ, ఐషర్ మోటార్స్ లాంటి కంపెనీస్కి ప్రైస్ చాలా హైగా 5,000 to 6,000 రూపీస్ మారుతి ఉంటుంది. దాన్ని నేను 500 కొన్నా అనుకో, ₹1 తగ్గిన 500 రూపాయలు తగ్గిపోతా ఉంటుంది. సో అట్లాంటివి 50-60 తీసుకోవాలి. కొన్ని స్టాక్స్ 300 రేంజ్లో ఉంటాయి, 700-800 రేంజ్లో ఉంటాయి, వాటిని తీసుకోవాలి. సో ఇదంతా క్యాష్ మార్కెట్ ట్రేడ్. మీకు తెలియని ఇంకోటి ఏంటంటే డెరివేటివ్ మార్కెట్. ఎస్సి వరల్డ్స్ లార్జెస్ట్ డెరివేటివ్ మార్కెట్. సో ప్రొఫెషనల్స్ అందరూ మోస్ట్ ఆఫ్ దమ్ దే ట్రేడ్ ఇన్ డెరివేటివ్స్, ఎఫ్ఎండో అంటాం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఇప్పుడు ఇచ్చినటువంటి రూల్స్, సెబీ రూల్స్ ప్రకారం మీరు కొనిపెట్టుకున్నటువంటి స్టాక్ని అమ్మాలి అంటే కండిషన్స్. సో రీసెంట్గా కార్వీ లాంటి బ్రోకర్స్ చేసినటువంటి మోసాలు, క్లయింట్స్ని మోసం చేశారు. అట్లాంటిది ఫ్యూచర్లో జరగకుండా ఉండాలి అని చెప్పేసి సెబీ ఈ యాక్షన్ తీసుకుంటుంది బేసికల్లీ. సో ఈ తీసుకునే యాక్షన్ ఏంటి అంటే, మీరు ఈరోజు కనుక అమ్మేశారనుకోండి స్టాక్, ఉదాహరణకి రిలయన్స్ ఇండస్ట్రీస్ క్వాంటిటీ కొని వారం కింద కొన్నారో, నిన్న ఎప్పుడు కొన్నారో, ఈరోజు అమ్మేశారు. సో అమ్మేసినప్పుడు మీ డబ్బులు మీకు రావాలి కదా, ఆ డబ్బులు ఈరోజు రావు. T+2 days అంటే 1 ట్రేడింగ్ డే, ట్రాన్సాక్షన్ డే +2 days, 2 వర్కింగ్ డేస్ అనేది. అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు అమ్మితే ట్యూస్డే రోజు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. సో ఇంతకుముందు బ్రోకర్స్ ఈ డబ్బుల్ని ట్రేడింగ్ చేసుకోవడానికి ఇచ్చేవారు, పేఅవుట్ పెట్టుకుంటే రాదు, కానీ ట్రేడింగ్ ఇంకో స్టాక్ కొనుక్కోవడానికి ఇచ్చేవారు. కానీ సెబీ ఏం చేస్తుందంటే అది కూడా చేయదు. అంటే మీ బ్రోకర్స్ ఇవ్వకూడదు, ఆల్రెడీ మీకు ఎప్పుడైతే డబ్బులు మీ అకౌంట్కి వస్తాయో అప్పుడే మళ్ళీ వేరే కంపెనీ కొనుక్కోవాలి. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొత్త ట్రేడర్స్ ఒకవేళ రెగ్యులర్గా ట్రేడ్ చేయాలి అంటే ఇలాంటి కండిషన్స్ వల్ల చేయరు, మార్కెట్ దూరంగా ఉంటుంది. సో ఇదే ఫిల్టరేషన్ అన్నమాట. బ్లైండ్ వర్క్స్ చేస్తామండి ఇప్పుడు. సో పర్టికులర్లీ ఆప్షన్స్ ట్రేడింగ్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముంటుంది. మనము వీఆర్ డీలింగ్ విత్ బ్లైండ్ నిఫ్టీ ఆప్షన్స్. ఇట్లాంటివి
ప్రాబ్లమ్స్ ఏం ఎఫెక్ట్ ఏం కావు. అట్ ద సేమ్ టైం ట్రేడ్ చేయడానికి లీవరేజెస్ ఇస్తుంటారు బ్రోకర్స్. ఓకే, సో అంటే మీకు 1 lakh వర్త్ స్టాక్ అంటే ఇంట్రాడేలో చేయడానికి 10,000 ఉన్నా కూడా 1 lakh వాల్యూ ఉన్నటువంటి స్టాక్ మీకు కొనుక్కోవడానికి బ్రోకర్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ లీవరేజ్ అనేది తగ్గించాలి అని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ లీవరేజ్ అనేది కూడా బేస్డ్ ఆన్ ద కంపెనీస్. సో అది వేరే మ్యాటర్. సో ఇవన్నీ కొత్త వాళ్ళకి తెలియదు. డెలివరీలో అమ్మేస్తారు, స్టార్ట్ సెల్లింగ్ కూడా చేసిన వాళ్ళు మీ దగ్గర స్టాక్ ఉంటుంది, డెలివరీలో సెల్ చేస్తారు. లేటర్ యూ పే ఫీజ్ పెనాల్టీ. సో ఇట్లాంటి బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ చెప్పాను. సో బిగినర్స్ డోంట్ డూ ట్రేడింగ్ వితౌట్ లెర్నింగ్. నేర్చుకోకుండా చేయడం. యూ మే టేక్ ట్రేడింగ్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్. ఓకే, సో ఇంకో లాజిక్, వెరీ సింపుల్ లాజిక్ టు ఎర్న్ మనీ. బెస్ట్ ట్రేడర్ని ఫైండ్ అవుట్ చేయడం కన్నా వర్స్ట్ ట్రేడర్ని ఫైండ్ అవుట్ చేయడం వెరీ ఈజీ. అంటే ఊరికా స్టాక్ మార్కెట్లో డబ్బు పోతా ఉంటాయి, మీకు తెలుసుకుంటారు. ఏదో ఎవరైనా షేర్ చేసుకుంటే అమౌంట్ చేసుకుంటారు, పోగొట్టుకుంటా ఉంటాడు. సో అతన్ని దగ్గరికి వెళ్ళి అతనితో పాటు కూర్చొని ఆయన చేసే దానికి ఆపోజిట్ చేయండి. ఆయన ఏదైనా కంపెనీ కొంటే ఆ కంపెనీ సెల్ చేయండి. ఆయన బై చేస్తే సెల్ చేయండి, ఆయన సెల్ చేస్తే బై చేయండి. సో ఫైండింగ్ ఏ లూజర్ ఈజ్ ఈజీ దాన్ ఫైండింగ్ ఏ విన్నర్ ఈజ్ టఫ్. సో 100 మెంబర్స్ 95 మెంబర్స్ దాకా అది యూజ్ మనం ఇంకా బిగినర్స్ అయితే జస్ట్ ఈ ఆపోజిట్ సరిపోతుంది. డెఫినెట్లీ టర్న్ మనీ. అంటే ఇదొక లాజిక్ మనం ఫాలో అయ్యింది. అండ్ మీరు వెళ్ళే ఇంకొక ట్రేడర్ దగ్గరికి ఎవరైతే చేస్తున్నారో ఈ ఇంటెన్షన్తో, అంటే అతనికి ఆపోజిట్గా చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ తోటి మీరు వెళ్ళారని అక్కడికి తెలిసినప్పుడు ఈటీకి వాళ్ళు అమ్మేస్తారు. సో నేర్చుకుంటున్నట్టుగా వెళ్ళి చేసుకుంటూ రైట్ కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది, ట్రై చేసుకోండి. దెన్ యూ సక్సెస్, ప్రాఫిట్స్. ఇట్లా చేసుకోవాలి.